తాలూకా మదనపల్లి తాలూకా పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు నకిలీవి క్రియేట్ చేసి స్టాంప్స్ అంతా నకిలీ క్రియేట్ చేసి ఈ నిందితులు ఏం చేస్తున్నారంటే కొంతమంది అమాయకులను వల్ల వేసి తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని మోసం చేసి అందులో 29న ఒక ఎఫ్ఐఆర్ కట్టాం. ఇదంతా ముందే జరిగింది, చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి. ఎస్పీ గారు దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టడం, ఎఫ్ఐఆర్ కట్టడం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మన ఎస్పీ గారి ఆదేశం మేరకు మన కళా వెంకటరమణ సిఏ గారు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇందులో 9 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇవాళ ఇంకా ఇందులో అరెస్ట్ చేస్తున్న కొద్ది కొత్త వ్యక్తులు వస్తుండడంతో మురళీ మోహన్ అనే వ్యక్తిని 10 అనమాట, ఆల్రెడీ 9 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. దే వర్ సెంట్ టు రిమాండ్ అనమాట, పంపించారు. వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి బెయిల్ రాకుండా మేము అట్టుకుంటున్నాం. 10 మాత్రం ఈరోజు అరెస్ట్ చూపించారు. ఇతను మదనపల్లి వాసే బీకేపల్లి అయింది. దీన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర ఉన్న స్టాంప్స్ మీరు చూస్తున్నారు కదా, స్టాంప్స్, తర్వాత ఈ ఫేక్ పాస్బుక్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఒక పెద్ద ర్యాకెట్ లాగా ఇక్కడ విస్తరించింది. ఈ ర్యాకెట్ని నిర్వహించడానికి చాలా కఠినంగా మదనపల్లి అన్నమయ్య ఎస్పీ గారు, మేము అందరం ఒక కఠినంగా ఇలాంటివి ఎక్కడా జరగకుండా ఉండాలని అవేర్నెస్ చేస్తూ ముద్దాయిలు కూడాను ఒక్కొక్క లింక్ ముందుకెళ్ళే కొద్దీ కొత్త వ్యక్తులు రావడం, ఈ కేసును అలా అరెస్టులు ఇంకా చాలామందికి అరెస్టులు చేయవలసి ఉంది. ఇంకా దీని తాలూకా వెనుకున్న వ్యక్తులు ఎవరు, అసలు స్టాంప్స్ మీ అందరికీ తెలుసు, స్టాంప్స్ తయారు చేసేవాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు స్టాంప్ ఎవరైతే ఏ ఆఫీస్ స్టాంప్ తయారు చేయాలో ఆఫీసులో ఒక రిక్విజిషన్ ఇస్తారు. ఆ రిక్విజిషన్ అఫీషియల్ నోట్లో పంపించి ఇది ముద్ర వేసి పంపిస్తే ఆ రిక్విజిషన్ ఆయన దగ్గర పెట్టుకొని ఆ స్టాంప్ తయారు చేయాలి. మరలా అదొక రికార్డు ఆయన మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని ఏవో ఇష్టం వచ్చినట్టు స్టాంపులు తయారు చేసుకొని కొత్త పాస్బుక్లు ఇక్కడ భూమి ఉన్నదని నమ్మించి, అక్కడ ఏదో సెంట్ భూమి ఉంటే అక్కడేమో 10 ఎకరాల భూమి ఉందని నమ్మించి అడ్వాన్సులు తీసుకొని రిజిస్ట్రేషన్లు అవ్వక, ఇలాగా రెవెన్యూ వాళ్ళని తాలూకా పని విధానం తెలుసుకొని దానిని అనుకరించి దాన్ని ఎలా మోసం చేయాలో వాళ్ళు అక్కడ ఆ చుట్టూ తిరిగి వివిఆర్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వీళ్ళు నేర్చుకొని ఇలా చేస్తే మోసం ఎలా చేయొచ్చు అని కొత్త పద్ధతులు నేర్చుకొని అమాయకుల మీద వాళ్ళు వేసి మీకు తక్కువ ధరకి భూమి ఇప్పిస్తాం, మాది గ్యారెంటీ అనేసి పాస్బుక్ చూడండి, ఎన్ని పాస్బుక్ సీజ్ చేసాం.